ప్రతి ఏడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యే స్టూడెంట్ పర్సంటేజ్ దారుణంగా పడిపోతుంది. ఒక్కొక్క ఏడుకి 50,000 పైగా స్టూడెంట్స్ తగ్గుతున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ ఆర్ గెటింగ్ షట్ డౌన్. ఈ స్కూల్స్ రన్ చేయడం కూడా వైబుల్ కాదని తెలిసింది. అవి కూడా మూసిస్తే బెటర్ సార్. అంటే ఈ జనం కూడా ప్రైవేట్ స్కూల్స్ అంటేనే బాగా ఇష్టపడుతున్నారు. పల్లెటూళ్ళలో కూడా ప్రైవేట్ స్కూల్స్ అంటేనే మోసపడుతున్నారు సార్. గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ వదిలేసి ప్రైవేట్ స్కూల్స్ లో వేలు లక్షలు కట్టడం ఇష్టమా? ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది సార్. మీరే కదా మంత్రి. నేనే. స్టాండర్డ్స్ పడిపోతుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేయడానికి ఇష్టపడుతున్నారు సార్ అందరూ. గవర్నమెంట్ కి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం ఇష్టం లేదా? యు నో వాట్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి ఫ్రీగా చెప్పాల్సిన పని కూడా లేదు. మినిమం ఫీజు పెట్టినా చాలా మంది జాయిన్ అవుతారన్న స్ట్రాంగ్ ఫీలింగ్. విల్ లుక్ ఇంటూ ఇట్ సార్. ఈ అకాడమిక్ ఇయర్ లో ఎవ్రీ డిస్ట్రిక్ట్ 2 స్కూల్ స్టార్ట్ చేసి టెస్ట్ చేద్దాం. విల్ స్టార్ట్ అన్ అవేర్నెస్ క్యాంప్. విల్ మల్టిప్లై ద స్కూల్స్ నెక్స్ట్ ఇయర్. విల్ లుక్ ఇంటూ ఇట్ సార్. దేర్ ఇస్ నథింగ్ టు లుక్ ఇంటూ ఇట్. చూడటానికి ఏముంది, చేయటమే. రేపు సంవత్సరం మొదలు ప్రతి గవర్నమెంట్ స్కూల్ను కూడా ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేస్తూ ఆ ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగును కానీ ఉర్దూ కానీ ఏదైనా కూడా భాష కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తాం, కానీ మీడియం మాత్రం ఇంగ్లీష్ మీడియంగా చేస్తాం. 1 నుంచి 6వ తరగతి దాకా మొట్టమొదటి సంవత్సరం పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేసే కార్యక్రమం చేస్తాం. తర్వాత సంవత్సరం 7వ క్లాస్, ఆ తర్వాత సంవత్సరం 8వ క్లాస్, ఆ తర్వాత సంవత్సరం 9వ క్లాస్, ఆ తర్వాత సంవత్సరం 10వ క్లాస్. మన పిల్లలందరూ కూడా 4 సంవత్సరాలు తిరిగేసరికి ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ను, ఐసిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ రాసే పరిస్థితిలోకి మన పిల్లలు పోతారు అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తాను.